నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతీయ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? ఇదే చర్చ గత 6 నెలలుగా జరుగుతుంది. అయితే ఎన్నికల సంఘం తన యథాతథంగా జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల నుంచి సమాచార సేకరణ చేసేటువంటి క్రమంలో ఒక టెంటేటివ్ ఎలక్షన్ డేట్ని ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్కి, ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకి సమర్పించినటువంటి ఒక లేఖలో పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎన్నిక జరగబోతుంది, అలానే ఎన్ని ఫేజుల్లో ఎన్నిక జరగబోతుంది అనేటువంటి అంశంపైన స్పష్టత రాకపోయినప్పటికీ టెంటేటివ్గా చూస్తే ఏప్రిల్ మాసంలో ఎన్నికలు తథ్యం, అందరూ పోలింగ్లో ఓటు వేయడానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అనివార్యత ఉంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. అది ఎందుకు ఆ విధమైనటువంటి సంకేతాలు వచ్చినాయో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి ఒక లేఖ ఉంది. ఆ లేఖకు సంబంధించినటువంటి వివరాలు మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్, కేంద్ర ఎన్నికల అధికారులు ఢిల్లీలోని ఎన్నికల అధికారులకి, రిటర్నింగ్ ఆఫీసర్స్కి, ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి సంబంధించినటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సెక్రటరీస్కి పంపినటువంటి లేఖ సారాంశం ఇది. ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్లానర్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి సూచనలు చేసింది. ఐఎమ్ డైరెక్టెడ్ టు draw your kind attention to the election planner issued by the Election Commission of India, in which various activities in the build-up to the election has been giving along with the timeless or duration for each activity to start and to end completed, to be completed. For the ensuring general elections to the Lok Sabha 2024, the Commission has tentatively given poll day as 16/4/2024. అంటే ఈ ఏప్రిల్ 16వ తేదీన టెంటేటివ్ పోలింగ్ డే ఉండబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని, దానికి సంబంధించిన షెడ్యూల్స్ అన్నింటినీ సమర్పించాల్సినటువంటి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ కేంద్ర కార్యాలయానికి పంపించండి అనేటువంటి అంశంతో ఈ లేఖ పంపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పుడు అనుకున్నట్టుగా ముందుగా జరుగుతాయి, 2 వారాలు ముందు వస్తాయి, 3 వారాలు ముందు వస్తాయి అనేవన్నీ కూడా ఉత్తి గాలి మాటలే అనేటువంటి విషయం తేలిపోయినటువంటి పరిస్థితి. షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ జరుగుతాయి అనేటువంటి సంకేతాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి ఎలక్షన్ ప్లానర్ తయారు చేసేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి సర్క్యులర్ ద్వారా అర్థమవుతుంది. అదే క్రమంలో ఢిల్లీలో ఏప్రిల్ 16వ తేదీన పోలింగ్ జరగడానికి టెంటేటివ్గా ఒక ప్లాన్ తయారు చేస్తున్నట్టుగా ఎన్నికల సంఘం పేర్కొంది. అంటే గత ఎన్నికల సమయంలో మొదటి ఫేజ్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. అంటే దీనికి ఒక వారం కానీ 2 వారాల ముందర కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే ఒకే ఫేజ్లో 2 రాష్ట్రాల్లో కూడా గత ఎన్నికల్లో జరిగినాయి. గత 2019 ఎన్నికల షెడ్యూల్ని కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేశారు. ఏప్రిల్ 11వ తేదీన మొదటి పోలింగ్, అంటే ఒకే ఒక్క విడతలో లోక్సభ స్థానాలు మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి 42 లోక్సభ స్థానాలకి, అలానే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితి. సో ఈ ప్రిపరేషన్స్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో బహుశా ఏప్రిల్ 16వ తేదీకి సంబంధించి ఒక వారం ముందుగా, 1 లేదా 2 వారాలు ముందుగా ఎన్నికలు జరిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్టుగా యథాతథంగా గతంలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో అదే పద్ధతిలో ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ముందస్తు ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారంలో, 3వ వారంలో నోటిఫికేషన్లు వస్తాయనేటువంటి మాటలన్నీ ఉత్తి మాటలుగానే మనం చూడాల్సి ఉంటుంది. బహుశా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోలింగ్ జరిగేటువంటి విషయం ఏప్రిల్ 2వ వారంలో పోలింగ్ జరగడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఈ ఎలక్షన్ ప్లాన్కి సంబంధించినటువంటి లెటర్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఏప్రిల్ 2వ వారంలో ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి సంకేతాలు అయితే దీన్ని బట్టి కనిపిస్తున్నాయి.